యువరాజ్ సింగ్ టీమిండియా క్రికెట్లో ఒక సంచలనం. భారత్ 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర యువీదే. క్యాన్సర్ బాధపెడుతున్నా క్రికెట్లో తన పోరాటాన్ని మాత్రం ఆపలేదు. ఇక ఆ మహమ్మారి నుంచి కోలుకొని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు. ఓ ఆటగాడిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో వ్యక్తిగత విషయాల్లో కూడా అంతే సంచలనంగా మారి వార్తల్లో నిలిచాడు. ఇదిలా ఉండగా తాజాగా యువీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగతానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. గతంలో తాను ఓ నటితో డేటింగ్ చేశానని, వద్దన్నా ఆమె తన వద్దకు వచ్చేదని చెప్పుకొచ్చాడు. మరి ఆ నటి ఎవరు? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ షాకింగ్ విషయాలను వెల్లడించాడు. అప్పట్లో తానొక సినీ నటితో డేటింగ్ చేశానని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో ఆమె కూడా ఉన్నత స్థాయిలోనే ఉండేదన్నారు. 2007, 2008 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తాను ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళానని ఇవి తెలిపాడు. అదే టైంకు షూటింగ్ కోసం ఆ నటి కూడా అడిలైట్ వచ్చిందంట. అయితే తాము కాన్బెర్రాలో ఉన్నామని, అక్కడికి రావద్దని, తాను గేమ్ మీద దృష్టి పెట్టాలని యువీ ఆ నటికి చెప్పాడట. కానీ ఆమె యువీ మాట వినకుండా అతని వెనకాలే కాన్బెర్రాకు వెళ్ళిదట. ఆ సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు అని యువీ అడగ్గా, నీతో టైం స్పెండ్ చేయడానికి అంటూ ఆ నటి బదిలిచ్చిందట. దాంతో ఆ రోజు ఆమెతోనే ఉన్నానని తెలిపాడు. ఆ తర్వాత ఆమెను ఆమె కెరియర్పై దృష్టి పెట్టమని, తాను తన ఆటపై దృష్టి పెడతానని యువీ చెప్పాడట. ఇక కాన్బెర్రా నుంచి అడిలైట్కు వెళ్లేందుకు సిద్ధమైతే తానే తన సూట్ కేస్ ప్యాక్ చేసిందంటూ తన జీవితంలో జరిగిన ఆసక్తికర విషయాలను సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ వెల్లడించాడు. అంతేకాక మరికొన్ని ఆసక్తికర విషయాలను కూడా యువీ వెల్లడించాడు. కాన్బెర్రా మ్యాచ్ తర్వాత రోజు ప్రయాణం చేయాల్సి ఉండగా యువీ తన షూ ఎక్కడా అని ఆమెను అడిగాడట. దాన్ని కూడా లగేజ్లో ప్యాక్ చేశానని చెప్పడంతో ఇప్పుడు నేనేం వేసుకెళ్లాలని అడిగాడని తెలిపాడు. ఈ సమయంలో నా షూ తీసుకెళ్లమని ఆ నటి సమాధానం ఇవ్వగా యువీ నిజంగానే ఆమె పింక్ స్లిప్పర్లు వేసుకొని బస్సు దగ్గరకు వచ్చాడట. చెప్పులు కనబడకుండా లగేజీని అడ్డుపెట్టుకున్నాడట. కానీ అప్పటికే కొంతమంది సహచర ప్లేయర్లు చూసి చప్పట్లు కొట్టి మరి ఆట పట్టించారని యువీ తెలిపాడు. వేరేవి కొనే వరకు ఆ స్లిప్పర్లనే వాడుకున్నానని చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఇంటర్వ్యూలో ఆ నటి పేరు మాత్రం బయటికి వెల్లడించలేదు యువీ. కాగా ఈ స్టార్ మాజీ ఆల్రౌండర్ బ్రిటన్కు చెందిన హేజిల్ కిచ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మరి తాజాగా యువీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.